నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ విమర్శల్ని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కేబినెట్ సమావేశంలో మంత్రులకు పలు సూచనలు చేసిన సీఎం. ఏఐ, ఐటీపై మంత్రులు అవగాహన పెంచుకోవాలని సూచన. ఏపీ 10th ఫలితాల విడుదల. బాలికలదే పైచేయి. గత ఏడాదితో పోలిస్తే 4% పైగా పెరిగిన ఉత్తీర్ణత. ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు. 10th లో ఫలించిన లోకేష్ వ్యూహం. సమిష్టి కృషితోనే మెరుగైన ఫలితాలు సాధించామన్న మంత్రి లోకేష్. విద్యార్థుల్లో నైతిక విలువలు, సమగ్ర వికాసం కోసం మరింత కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సందర్భంగా మంత్రులకు ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మంత్రులు సింగపూర్ పర్యటన, అభివృద్ధి పనులపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టాలని సూచించారు. మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ చేస్తున్న విమర్శల్ని సీఎం తీవ్రంగా ఖండించారు. సింగపూర్ ప్రభుత్వం మరెవరికి ఇవ్వని అరుదైన అవకాశాన్ని ఏపీకి ఇచ్చిందని, దీనిని రాజకీయం చేయడం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పాలనలో మెలకువలు, సంపద సృష్టి కోసం జరిగిన ఈ పర్యటనను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. మనం ఇతర దేశాల కంటే తక్కువ ఖర్చుతో అత్యాధునిక టెక్నాలజీతోనే నిర్మాణాలు చేస్తున్నామని స్పష్టం చేస్తూ రాజధాని అమరావతిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలని ఆదేశించారు. ఏపీలో 10వ తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉదయం 11 గంటలకి 10th పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 85.25% ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఉత్తీర్ణత శాతం 4% పైగా పెరగడం గమనార్హం. ఎప్పటిలాగే ఈసారి కూడా 10వ తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.9% కాగా బాలుర ఉత్తీర్ణత 82.68% వద్ద నిలిచింది. దీంతో బాలురపై బాలికలు స్పష్టమైన ఆధిక్యం కనపరిచారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలలో ఈసారి 78.39% ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది 72.8%తో పోలిస్తే ప్రభుత్వ బడుల్లో ఉత్తీర్ణత శాతం పెరగటం రాష్ట్ర విద్యా వ్యవస్థకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. 10వ తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడం అనేది ఐకమత్యంగా, అంకిత భావంతో సాధించిన సమిష్టి విజయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, అయితే అమలు చేసిన ప్రణాళికలు విజయవంతం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల్లో నైతిక విలువలు, సమగ్ర వికాసం కోసం మరింత కృషి చేయనున్నట్లు తెలిపారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి సమాజ సహకారం ఎంతో అవసరమని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 10th పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. ఫెయిల్ అయిన వారు ఆత్మన్యూనతకు గురికావద్దని, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చని భరోసా ఇచ్చారు. సమ్మర్ స్పెషల్ అట్రాక్షన్ గా ఈసారి రోబోటిక్ పార్క్ నాయకర వాటర్ ఫాల్స్ తో కనువిందుగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. విజ్ఞాన, వినోదాత్మకంగా రూపొందించిన వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ని ప్రతి ఒక్కరూ వచ్చి తిలకించాలని కోరారు. విజ్ఞాన, వినోదాత్మకంగా రూపొందించిన వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్ లో ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ సమ్మర్ స్పెషల్ అట్రాక్షన్ గా ఈసారి రోబోటిక్ పార్క్ నయాగర వాటర్ ఫాల్స్ తో కనువిందుగా ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని చెప్పారు. పిల్లలతో పాటుగా పెద్దవారిని కూడా ఆకట్టుకుంటున్న ఈ సరికొత్త ఎగ్జిబిషన్ యొక్క స్పెషాలిటీ రోబోటిక్ బటర్ఫ్లై పార్క్ లో సీతాకోక చిలుకలు, తోనీగలు, తేనె పట్టు పురుగులు ఇలా రకరకాల ప్రకృతిలో ఉన్నటువంటి చిరు ప్రాణులు ఎంతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రకృతిలో ఉన్న ప్రాణులు అన్నిటిని కూడా సంరక్షించుకోలేని ఎడల రాను రాను కాలుష్యం పెరిగిపోవటం వల్ల, పర్యావరణం పాడైపోవటం వల్ల రేపొద్దున ఆ జీవులన్నీ అంతరించిపోతాయని, వాటిని ఇలాగనే మనం రోబోస్ లా చూడాల్సి వస్తుందని చెప్పారు. ఇది చెప్పకనే చెప్పినటువంటి సందేశమని, ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుందని ఆయన ప్రశంసించారు. కాగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు నందివాడ గురు గోపినాథ్, నందివాడ కిరణ్ కుమార్, అడప ప్రభాకర్, ఆర్ నారాయణరావు మాట్లాడారు. ఈ ఎగ్జిబిషన్ లో రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అనేక రకాల స్టాల్స్, మహిళలకి కావాల్సినటువంటి ఇమిటేటెడ్ జ్యువెలరీ, పిల్లలకి కావాల్సినటువంటి అనేక రకాల ఆట వస్తువులు, యువతను కావాల్సినటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్ ఇలా ఎన్నో ఆకర్షణలతో ఈ ఎగ్జిబిషన్ రూపుదిద్దుకుందని చెప్పారు. అలాగనే సాయంత్రం పూట ఆహ్లాదకర వాతావరణంలో అల్పాహారం సేవించేందుకు వీలుగా రకరకాల తినుబండార స్టాల్స్ కూడా ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎగ్జిబిషన్ 45 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ వేళలుగా వారు తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, బీజేపీ నాయకులు బి శివకుమార్ పట్నాయక్, పి శివప్రసాద్, తెలుగుదేశం నాయకులు మైలవరపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. సితారా సెంటర్ లో లేబర్ కాలనీ గ్రౌండ్ లో
వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. నందివాడ గోపి గారు, అదేవిధంగా ఆర్ నారాయణరావు గారు ఈ యొక్క ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడం, ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లోని రకరకాల మోడల్స్తోని ప్రకృతిని కాపాడుకునే విధంగా రామ మందిరం సెట్టుతో కావచ్చు, ఇలా వినూత్న రీతిలో కొత్తగా ఎగ్జిబిషన్ని అనేక ప్రాంతాల్లోని పరిచయం చేస్తూ ఈరోజు లేబర్ కాలనీ గ్రౌండ్లోని ఏదైతే ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందో, ఈ ఎగ్జిబిషన్లోని ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకోకపోతే, ప్రకృతి నుంచి వచ్చేటువంటి జీవాల్ని కాపాడుకోకపోతే మన పరిస్థితి, పిల్లలకి భావి భారత పౌరులైనటువంటి భవిష్యత్తులో పిల్లలకి ఈ విధంగా రోబోటిక్ పక్షుల్ని, రోబోటిక్ జీవాల్ని చూపించే పరిస్థితి మనకి కలగకుండా ఉండాలంటే ప్రకృతి. శ్రీరామ్ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ గారు దుర్గారావు గారు, మరియు మాజీ కార్పొరేటర్ గారు నరేంద్ర గారు, మరియు మోక్ష అధ్యక్షులు శ్రీ బిఎస్కే పట్నాయక్ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు కూడా ఇక్కడికి మా పిలుపుని స్వీకరించి విచ్చేసినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేందుకు వారికి కూడా మా ధన్యవాదాలు. శ్రీ వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్, మా ఎగ్జిబిషన్ దాదాపు ఇది 45 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం సమ్మర్ అనగానే, అలాగే సంక్రాంతికి కానివ్వండి, రకరకాల సీజన్స్లో ఎగ్జిబిషన్లు అనేది ఇక్కడ మేము విజయవాడలో ఏర్పాటు చేయడం గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. మేము ఆల్రెడీ విజయవాడలో ఈ సితారా గ్రౌండ్స్లో చేసాము. నెక్స్ట్ ఏ కన్వెన్షన్ హాల్లో, శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో కూడా మేము నిర్వహించిన అనుభవం మాకున్నది. ఇక్కడ ఎగ్జిబిషన్ అనగానే కేవలం అమ్యూజ్మెంట్ రైడ్స్, స్టాల్స్ మాత్రమే కాకుండా అందరికీ వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో మేము వినూత్నంగా ఒక కొత్త తరహా ఆలోచనతో రోబోటిక్ బటర్ఫ్లై షోని తీసుకురావడం జరిగింది. అంటే ఇది పిల్లలతో పాటు పెద్దలను కూడా ఎంతగానో ఆనందింపజేయడమే కాకుండా ఆలోచించే విధంగా కూడా దీన్ని ఎగ్జిబిషన్ మీ ముందుకు తీసుకొచ్చామండి. ఎందుకంటే చిన్న ప్రాణులు ఇప్పుడు రకరకాలుగా కాలక్రమేణా కాలుష్యం వల్ల కావచ్చు, లేకపోతే పర్యావరణంలో మార్పు వల్ల కావచ్చు, లేదా మనం తీసుకునే కొన్ని. రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచే అఖండ విజయాన్ని సాధించారని స్కూల్ అధినేత ఎన్వి రావు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ ఫలితాల్లో సత్తా చాటడం విశేషమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. 10 ఫలితాలలో కేఎల్ రావు నగర్ సిండికేట్ బ్యాంకు కాలనీలోని రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా గురువారం స్కూల్ వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి ఆనందాన్ని వెలిపుచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు ఎన్వి రావు మాట్లాడుతూ స్లమ్ ఏరియాలో ఉన్న ఈ పాఠశాలలో చాలా తక్కువ ఫీజులతో, అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి గర్వకారణంగా నిలవాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థిని మేఘన 577 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. మరికొందరు విద్యార్థులు 573, 570, 563, 560 మార్కులు సాధించగా దాదాపు సగం మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని చాటారని అన్నారు. ఉత్తీర్ణత కష్టమనుకున్న వారు సైతం ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చాలా సుదినం. రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. చాలా చిన్న కుటుంబాల, పేద కుటుంబాలను చూసిన విద్యార్థులు చదువు చెప్పేటువంటి ఈ స్కూల్లో ఆ పిల్లలు అద్భుతమైన విజయాలు సాధించారు. 577 మార్కులతోని మేఘన స్కూల్ ఫస్ట్ వచ్చింది. అలాగే 573, 70, 563, 560, అలాగే 500 పైన వచ్చిన వాళ్ళు దాదాపు సగం మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారు. చాలామంది విద్యార్థులు అసలు వీళ్ళు తప్పుతారేమో అనుకున్న వాళ్ళు కూడా పాస్ అయిపోయి మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం చాలా సంతోషదాయకంగా ఉంది, చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి సంతోష సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు చేసినట్టు కృషి వల్లనే ఈ రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి నేను ప్రత్యేకంగా చెప్తున్నా. మా దగ్గర మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల యొక్క కృషి వలన మంచి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ కష్టపడి చదువుకోవడం వల్ల ఈ మంచి విజయాలను సాధించడానికి సాధ్యమైంది. భవిష్యత్తులో మరిన్నటువంటి
ఉన్నతమైనటువంటి విజయాలు సాధిస్తారని చెప్పేసి, అలాగే మా పిల్లలు వాళ్ళ విజయవాడలో ఏ జూనియర్ కాలేజ్ జాయిన్ అయినా సరే ఫస్ట్ సెకండ్లో రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులే ఉంటున్నారంటే అది చాలా గర్వకారణంగా అనిపిస్తుంటుంది. ఇలాగే విద్యార్థులు భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు ఎంతగా చదువుకుంటే చదువు అంతగా మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చెప్పేసి చెప్తున్నా. అలాగే కేఎల్ నగర్లో స్లమ్ ఏరియాలో ఉన్న ఈ స్కూల్లో కేవలం 10th క్లాస్కి ట్యూషను స్కూళ్ళు అన్నీ కలిపి కూడా సంవత్సరానికి కేవలం 18,000 రూపాయలు తీసుకొని మేము చదువు చెప్పగలుగుతున్నాం. అలాగే 700 రూపాయల నుంచి చదువు చెప్తూ విద్యార్థులను పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు ఉన్నత విద్య నేర్పించడానికి అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలతోని ప్రాక్టికల్స్గా వాళ్ళు చేయించడం జరుగుతుంది. ఇంత మంచి విద్యను నేర్చుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తులో ఈ దేశానికి గర్వపడేటట్టు ఉంటారని చెప్పి, విజయవాడకే తలమానంగా ఉంటారని చెప్పి. కొన్ని స్కూల్లో నాకు ఫ్రీగా అంటే ప్రెషర్ లేకుండా. నా పేరు మేఘనా లక్ష్మీప్రియ. నేను రాకేష్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశాను. ఇక్కడ నేను చదువుకున్న విద్య ఎలాంటిదంటే ప్రెషర్ లేకుండా ఫ్రీగా టీచర్స్ ఫ్రీగా మాట్లాడుతూ టెన్షన్ పెట్టకుండా చదివించారు. ఇప్పుడు వచ్చిన మార్కులు కూడా కారణం మా టీచర్సే చెప్తాను. ముందు అలాంటి భయం పోగొట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే మా టీచర్సే చెప్తాను. థ్యాంక్ యూ. నేనైతే ఎంతోమందికి విద్య నేర్పించి ఒక టీచర్ ఉద్యోగాన్ని తీసుకోవాలనుకుంటున్నాను, బీఈడీ కంప్లీట్ చేసి. పేరు తురణ్య ప్రియ. నేను రాకేష్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా అంటే ఏ ప్రెజర్ మన మీద పెట్టరు, ఒత్తిడి అనేది అస్సలు ఉండదు. టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఫ్రీగా చదువుకునే వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఎలాంటి ప్రెజర్ అనేది మన మీద ఉండదు. మనం నిర్భయంగా చదువుకోవచ్చు ఏదైనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ తరగతి పరీక్ష ఫలితాలలో తమ స్కూల్ 100కు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందని శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ బదినేని రాము హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉత్తీర్ణత 85% వస్తే తమ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరిచి 100% ఉత్తీర్ణతను సాధించారని హర్షం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మరెన్నో విజయాలను శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అందుకోనుందని ఆయన స్పష్టం చేశారు. 2026 10వ తరగతి పరీక్ష ఫలితాలలో విజయవాడ కేఎల్ రావు నగర్ గాంధీ బొమ్మ ఎదురుగా గల శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 100కు 100% ఉత్తీర్ణత సాధించింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణ నందు విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో స్కూల్ కరెస్పాండెంట్ బదినేని రాము మీడియాతో మాట్లాడారు. విజయవాడ కేఎల్ రావు నగర్ గాంధీ బొమ్మ ఎదురుగా గల శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 100కు 100% ఉత్తీర్ణత సాధించిందని, ఇటువంటి ఉత్తమ ఫలితాలను అందుకోవటం గర్వకారణమని తెలియజేశారు. తమ స్కూల్ నందు 567 మార్కులతో షేక్ ఫర్వీన్ ప్రథమ స్థానంలో నిలవక 516 మార్కులతో ఏ రాకేష్ ద్వితీయ స్థానంలోను, 483 మార్కులతో ఎం వర్షిని తృతీయ స్థానంలో నిలిచారని అన్నారు. రానున్న కాలంలో మరెన్నో విజయాలను శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అందుకోనుందని ఆయన స్పష్టం చేశారు. నమస్కారం. మాది సాయిశ్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గాంధీబొమ్మ ఎదురండి, ఇక్కడ ఉంటాను. ప్రతి సంవత్సరం 10th క్లాసులో 100కి 100% ఉత్తీర్ణ సాధిస్తున్న విద్యా సంస్థ. లాస్ట్ ఇయర్ 563 మార్క్స్ వస్తే ఈ సంవత్సరం 567తో మా విద్యార్థిని ఎస్కే పర్వీన్ మా స్కూల్ టాపర్గా నిలిచింది. అలాగే సెకండ్ ప్లేస్లో ఏ రాకేష్ 516 మార్క్స్తో ద్వితీయ స్థానంలో నిలిచాడు. అలాగే థర్డ్ స్థానంలో 483 ఎం వర్షిని పాప థర్డ్ ప్లేస్లో సాధించడం చాలా గర్వకారంగా ఉంది. మా స్కూల్లో విద్యార్థులందరూ పాస్ అయినందుకు మరియు వాళ్ళందరూ వాళ్ళ కృషి చాలా చక్కగా నిర్వహించినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ మరి ఈ విజయాలన్నీ మరింత ఇంకా ముందుకు సాగుతాయని ఆశిస్తూ అందరికీ నమస్కారం. నా పేరు షేక్ పర్వీన్. నేను 10th రాశాను. నాకు 567 వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. మై స్కూల్ నేమ్ ఇస్ సాయిశ్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఎందుకంటే మా స్కూల్ ఫ్యాకల్టీ అండ్ టీచర్స్ అందరూ మంచిగా మాకు గైడ్లైన్స్ ఇచ్చారు. మాకు స్లిప్ టెస్ట్, లెసన్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేశారు. మాకు టీచింగ్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా కాకుండా లైక్ ఫ్రీగా అందరికీ ఫ్రెండ్లీగా కూడా టీచ్ చేశారు. దాని ద్వారా మాకు అందరికీ ఈజీగా అర్థమైంది అండ్ మేమందరం మంచిగా అటెంప్ట్ చేసాము. సో ఇంత సక్సెస్ మేము పొందడానికి కారణం మా రాము సార్ అండ్ జయ మ్యామ్, మా టీచర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మై నేమ్ ఇస్ రాకేష్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ సాయిశ్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నాకు అనేది ఇప్పుడు 516 మార్క్స్ వచ్చినాయి. నేను బాగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు ఈ మార్క్స్ రావడానికి ముఖ్య కారణం మా రాము సార్. ఎందుకంటే మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు, ఎలా చదవాలి అలా చదవాలి, కాన్సన్ట్రేషన్గా చదవండి చదివేదైనా అని మమ్మల్ని మోటివేషన్ చేస్తుంటారు. అలాగే మా వైస్ ప్రిన్సిపల్ మేడం జయ మిస్ మాకు హిందీలో అనేది ఎక్కువ మార్కులు రావడానికి మిస్సే మాకు కొద్దిగా సపోర్ట్ చేశారు. అలాగే టీచర్స్ కూడా ఉన్న ఫ్యాకల్టీ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు చదవడానికి, అలాగే మంచి మార్క్స్ రావడానికి. అంటే ఎలా చదవాలి, మనం గుర్తుంచుకునేలాగా ఎలా చదవాలి, చదివే కొద్దిగైనా బాగా చదవండి అని మాకు మోటివేషన్ చేశారు. దానివల్ల మాకు ఇలాగా వచ్చినాయి. ఈ ఇయర్ ఎగ్జామినేషన్స్ మేము రాసాము. మాకు భయపడకుండా ఎలా రాయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, హైలైటింగ్ ఎలా చేయాలి,
బెస్ట్ ఇంప్రెషన్ రావాలంటే ఎలా రాయాలి అని మా ప్రిన్సిపల్ సార్ అలాగే మిస్సులు కూడా బాగా మోటివేషన్ చేశారు. 2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయవాడ భవానీపురంలో గల కేసీ హై స్కూల్ విజయ దుందుబి మోగించిందని స్కూల్ కరెస్పాండెంట్ హర్షవర్ధన్ అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందని అన్నారు. విజయవాడ భవానీపురంలో గల కేసీ హై స్కూల్ 2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణతతో ఉత్తమ ప్రతిభ కనపరిచింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు బాణసంచా కాల్చి తమ విజయోత్సవాన్ని ఆనందంగా తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ హర్షవర్ధన్ మాట్లాడుతూ విజయవాడ భవానీపురంలో గల కేసీ హై స్కూల్ 2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందని తెలియజేశారు. తమ స్కూల్ నందు 593 మార్కులతో షేక్ రియాజ్ ప్రథమ స్థానంలోనూ 592 మార్కులతో కె హర్షిత ద్వితీయ స్థానంలోనూ నిలిచారని వెల్లడించారు. ప్రతి ఇద్దరు విద్యార్థులలో ఒకరు 500కు పైగా మార్కులు సాధించడం విశేషమని అన్నారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలను తమ స్కూల్ సొంతం చేసుకోనుందని ఆయన స్పష్టం చేశారు. స్కూల్ హెచ్ఎం శివప్రసాద్ స్కూల్ యాజమాన్యంతో కలిసి విద్యార్థుల్ని అభినందించారు. రిజల్ట్స్ లో ఎప్పటిలాగానే మన కేసీ హై స్కూల్ వన్ ఆఫ్ ద టాప్ స్కూల్ గా నిలవడం అనేది నాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఇటువంటి రిజల్ట్స్ ని ఫ్యూచర్ లో కూడా సాధించాలనే ఉద్దేశంతో మంచి కృషి చేసి పనిచేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద పేరెంట్స్ అండ్ ద టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రకటించినటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో ఎప్పటిలాగానే గతించినటువంటి 25 సంవత్సరాలుగా ఏ రీతిగా అయితే కేసీ హై స్కూల్ ఇటు భవానీపురంలో అయితేనేమి విద్యాధరపురం 1 టౌన్ ఏరియాలోనే ఎప్పుడు ఎలా అయితే అగ్రగామిగా ఉంటుందో ఈ సంవత్సరం కూడా అత్యధికమైనటువంటి విజయంతో 593, 592 అంతకు మించి అద్భుతమైనటువంటి ఫలితాలతో ఈ రోజున మా విద్యార్థులంతా కూడాను మీ వెనక కనపడుతూ ఉన్నారు. విజయ దుందుబి మోగించినందుకు మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈ మా యొక్క విజయంలో కీలక పాత్ర వహించినటువంటి మేనేజ్మెంట్కి కానీ మా యొక్క స్టాఫ్కి కానీ అలాగే సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడాను మరి మా మేనేజ్మెంట్ స్కూల్ తరపున అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి పట్ల అకుంఠితమైనటువంటి దీక్ష దానికి మొక్కబోనటువంటి ఈ విజయం ఉదాహరణగా కనపడుతూ ఉంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు రావడం అనేటువంటిది సాధారణ విషయం కాదు. దానికి మా యొక్క ఈ యొక్క రిజల్టే మీరు వచ్చి చూసుకున్నట్లయితే కనపడుతూ ఉంటుంది. మరి ప్రత్యేకమైనటువంటి క్యాంపస్లతో 10th క్లాస్ విద్యార్థులకు ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ యొక్క పర్యవేక్షణలో స్టడీ అవర్స్ నిర్వహిస్తూ ప్రతి విద్యార్థి మీద కేర్ తీసుకుంటూ మరి ఈ యొక్క మా యొక్క అద్భుతమైనటువంటి విజయానికి సహకరించినటువంటి ముఖ్యంగా మేనేజ్మెంట్కి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదే రీతిగా ప్రతి టీచరు కూడాను ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకంగా మరి ఏ సబ్జెక్టులో ఏ విద్యార్థులు అయితే వెనుకబడి ఉన్నారో వారిని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్క టీచరు ఎంతో మరి పాత్ర వహించారు. దానికి నిదర్శనమే మా యొక్క ఫలితాలు. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇంతకంటే మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. మా విద్యార్థులే కాదు మా విద్యార్థులతో పాటు ఈ రోజున ఏ విద్యార్థులు అయితే మంచి ఉత్తీర్ణతతో మరి జీవితంలో ముందుకు వెళుతున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ మరి ఒకసారి మా విద్యార్థులు సాధించినటువంటి విజయం గురించి మీ అందరికీ కూడా తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. నా పేరు షేక్ రియాస్. ఇవాళ 10th రిజల్ట్స్లో నాకు 593 వచ్చాయి. నేను కేసీ హై స్కూల్లో 10th క్లాస్గా చదువుతున్నాను. నాకు ఇంత 593 మార్క్స్ రావడం నా మేనేజ్మెంట్ మా టీచర్స్ చేసిన చాలా కృషి ఉంది. మా పేరెంట్స్ నాకు సపోర్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ సార్స్ టీచర్స్ మెయిన్ వాళ్ళు కాబట్టి వాళ్ళకే కంగ్రాట్స్ చెప్పాలి. నేను గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నేను 10th కేసీలోనే చదివాను. నాకు ఇప్పుడు 592 వచ్చాయి. చాలా బాగా వచ్చాయని అనుకుంటున్నాను. నేను చేసిన కష్టంతో పాటు పేరెంట్స్ టీచర్స్ మేనేజ్మెంట్ అందరూ కష్టపడ్డారు. సో హ్యాపీగా ఉంది, టాప్లో ఉంటాం. థ్యాంక్ యూ. ఏపీ 10వ తరగతి 2026 పరీక్ష ఫలితాలలో విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హై స్కూల్ ప్రపంచనం సృష్టించిందని స్కూల్ కరెస్పాండెంట్ రాజారావు వెల్లడించారు. గత సంవత్సరం కంటే మెరుగైన ఉత్తీర్ణతతో విద్యార్థులు రాణించారని అన్నారు. పాఠశాలల అభివృద్ధి ఒక విద్యార్థి సాధించిన అత్యధిక మార్కులు కాదని పాఠశాల ఉత్తీర్ణత శాతం స్కూల్ ప్రతిభకు ప్రామాణికమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హై స్కూల్ సత్తా చాటింది. ఈ సందర్భంగా పాఠశాలలో బాణసంచా కాల్చి సందడి చేశారు. స్కూల్ కరెస్పాండెంట్ రాజారావు, సెక్రటరీ శామ్ ప్రకాష్, ప్రిన్సిపల్ కేఎల్ ప్రసన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడుతూ విద్యాధరపురం అరవింద వీధి బెజవాడ రాజారావు హై స్కూల్ ఏపీ 10వ తరగతి 2026 పరీక్ష ఫలితాలలో అత్యధిక ఉత్తీర్ణత శాతం కనపరిచిందని చెప్పారు. గత సంవత్సరం 56 మంది విద్యార్థులకు 46 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఈ సంవత్సరం 45 మంది విద్యార్థులకు 41 మంది
విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. దీనితో సగటు ఉత్తీర్ణత 89% పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. 565 మార్కులతో ఎస్ పార్వతీ నందన్ స్కూల్ ప్రథమ స్థానంలో ఉండగా 560 మార్కులతో వి పావని ద్వితీయ స్థానంలోను, ఏ సాయి మహాదేవ్, ఏ సౌజన్య 558 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని చెప్పారు. పాఠశాలల అభివృద్ధి ఒక విద్యార్థి సాధించిన అత్యధిక మార్కులు కాదని, పాఠశాల సగటు ఉత్తీర్ణత స్కూల్ ప్రతిభకు కొలమానికమని చెప్పారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలను అందుకుంటామని చెప్పారు. విద్యాధరపురంలోని అరవింద వీధిలో బెదవాడ రాజారావు హై స్కూల్ కరస్పాండెంట్గా నేను ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, ఒక స్కూల్ యొక్క క్రెడిట్ ఆ స్కూల్ యొక్క యావరేజ్ మార్కును బట్టి ఉంటుంది, పాస్ పర్సెంటేజ్ని బట్టి ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఆ స్కూలు పెరిగిందా, ఉత్తీర్ణతా శాతం తగ్గిందా అనేదానికి ఈ రెండు ప్రామాణికాలుగా తీసుకోవటం అనేది శాస్త్రీయమైనటువంటి పద్ధతి. ఇక మా హై స్కూల్కి సంబంధించి 45 మంది పరీక్షకు హాజరైతే 5 విద్యార్థులు తప్పారు. పర్సంటేజీ కూడా 89%, 89% ఉత్తీర్ణత సాధించాము. రాష్ట్ర స్థాయిలో 85% ఉత్తీర్ణత ప్రస్తుతం వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం దానికంటే 4% ఎక్కువగా సంపాదించడం జరిగింది. ఇకపోతే యావరేజ్ మార్క్ కూడా ఎప్పుడైతే స్కూల్ పర్సంటేజీ మాది పెరిగిందో, పాస్ పర్సంటేజ్ పెరిగిందో, యావరేజ్ మార్క్ కూడా పెరిగింది. క్రిందటి సంవత్సరం 476 మార్కులు యావరేజ్ వచ్చింది, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా వస్తుంది. తర్వాత ఒక స్కూల్ యొక్క హయ్యెస్ట్ మార్క్, ఎంతసేపు ప్రచారంలో హయ్యెస్ట్ మార్క్ ఎంత వచ్చింది, హయ్యెస్ట్ మార్క్ ఎంత వచ్చింది, హయ్యెస్ట్ మార్క్ ఎంత వచ్చింది అంటే, వాళ్ళ దృష్టిలో ఆ హయ్యెస్ట్ మార్కు వచ్చినోడుని బట్టి ఆ స్కూల్ యొక్క లెవెలు, క్వాలిటీ నిర్ణయం అవుతుందేమో అనేటువంటి ఒక భ్రమ ప్రజల్లో కల్పించారు. అది వాస్తవం కాదు. ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది పాస్ అయ్యారు, పాస్ పర్సంటేజ్ ఎంత, పాస్ అయినటువంటి వాళ్ళకి యావరేజ్ ఎంత వచ్చింది అనేటువంటిది క్రైటీరియాగా తీసుకోవాలి. పావని, నేను బెజవాడ రాజారావు స్కూల్లో చదువుతున్నాను. నాకు టోటల్ 560 వచ్చాయి. ఇక్కడ స్కూల్లో అందరూ బాగా చెప్తున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు 560 వస్తాయని. నేను 500, 510 అనుకున్నాను. నేను కూడా షాక్ అయ్యాను నాకు 560 అంటే. నా పేరు ఏ సాయి మాధవ్. నేను 10th క్లాస్ చదువుతున్నాను బెజవాడ రాజారావు హై స్కూల్లో. నాకు 558 వచ్చాయి. నేను కూడా అనుకోలేదు, నేను 550 వస్తాయి అనుకున్నాను. ఇక్కడ టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు. నా పేరు దీపిక, నేను బెజవాడ రాజారావు హై స్కూల్లో చదువుతున్నాను. నాకు 542 వచ్చినాయి. ఈ మార్క్స్ రావడానికి టీచర్స్ అందరు హెల్ప్ చేశారు, మా పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. అందరికీ థ్యాంక్స్. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉత్తీర్ణత 85% నమోదవగా తమ పాఠశాల 100% ఫలితాలు సాధించడం విశేషమని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత నల్లాన సూర్యారావు వెల్లడించారు. తమ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఏకంగా 98% మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచి రికార్డు సృష్టించారని ఆనందం వ్యక్తం చేశారు. ముందు మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తామని పేర్కొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల విజయకేతనం ఎగురవేసింది. 100% ఉత్తీర్ణతతో 98% ప్రథమ శ్రేణి ఫలితాలు సాధించి అద్భుత విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో గురువారం స్కూల్ నిర్వాహకులు నల్లన సూర్యారావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నల్లాన సూర్యారావు మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి విజయ దుందుబి మోగించారని అన్నారు. తమ విద్యార్థి శివ కార్తిక్ 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించి పాఠశాల టాపర్ గా నిలిచాడని, మరో విద్యార్థి 577 మార్కులతో ద్వితీయ టాపర్ గా నిలవగా అఖిల్ మహాలక్ష్మి 570 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు తెలిపారు. ప్రణాళికాబద్ధమైన బోధనే విజయానికి కారణమని తెలియజేశారు. ఈ విజయానికి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. చదువుతో పాటు పలు కాంపిటీషన్లు కూడా తమ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరుస్తున్నారని చెప్పారు. 25-26 విద్యా సంవత్సరంలో శ్రీగౌతమ్ విద్యా సంస్థ నుంచి ఎస్ఎస్సి ఫలితాలలో విజయడంగా మోగించడం చాలా సంతోషకర విషయం. శ్రీగౌతమ్ విద్యా సంస్థలో ఈ సంవత్సరం 100% రిజల్ట్స్తో 98% ఫస్ట్ క్లాస్తో పాస్ అవడం చాలా సంతోషకర విషయం. అలాగే శ్రీగౌతమ్ ఈ సంవత్సరం పిల్లల్లో ముఖ్యంగా శివ కార్తిక్ 581 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. నెక్స్ట్ 574
సెకండ్ టాపర్గా 574 ప్రణీత్, 570 ఆర్ అఖిల్, మహాలక్ష్మి, ఇట్లాగా చాలామంది పిల్లలు మంచి మంచి మార్క్స్తో పాస్ అవ్వడం చాలా సంతోషకరం. ఈ యొక్క ఫలితాలకి ముఖ్య ఉద్దేశం అంటే శ్రీగోత విద్యా సంస్థలో మొదటి నుంచి కూడా ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో పిల్లల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ తల్లిదండ్రులను కలుపుకుంటూ ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటున్నాం. తదనుగుణంగానే ఈ యొక్క ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే శ్రీగోత విద్యా సంస్థలో పనిచేసిన టీచర్స్ కూడా అపార అనుభవం కలిగిన టీచర్స్. వాళ్ళ యొక్క కృషి ఫలితమే ఈరోజు మాకు ఈ యొక్క మంచి రిజల్ట్ రావడానికి మేము సంతోషిస్తున్నాం. టీచర్స్ అందరూ కూడా అభినందనలు. తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఎప్పుడు ఏ టైం కావాలంటే ఆ టైంకి తీసుకొచ్చేవారు తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి చాలా వాళ్ళు కష్టపడి ఇంట్రెస్ట్ చూపించి పిల్లల యొక్క భవిష్యత్తు మంచి స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అందులో ఎక్కువగా మా స్కూల్ నుంచి వచ్చిన తల్లిదండ్రులు మాకు ఎప్పుడు కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పటికప్పుడు పిల్లల్ని ముందుకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వాళ్ళ గైడెన్స్ కానీ మేమిచ్చే వాళ్ళ గైడెన్స్ కానీ ఫాలో అవుతూ రావడం వల్లనే ఈరోజు ఈ ఫలితాలు రావడం జరుగుతుంది. కింద సంవత్సరం కూడా కార్తిక్, నా పేరు శివ కార్తిక్, నా పేరు జి శివ కార్తిక్. మా మదర్ ఇంకా మా టీచర్స్ కృషి వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్తాను. ఇప్పటికైనా మా టీచర్స్ చాలా బెస్ట్ ఫ్యాకల్టీ ఈ 1 టౌన్లో. మా ట్యూషన్ టీచర్ మోహన్ సార్ కూడా మమ్మల్ని చాలా కృషి చేశారు. రోజు చదివించేవాళ్ళు ఎగ్జామ్ టైంలో కూడా. మా స్కూల్ వాళ్ళు ఎక్కువగా ప్రియారిటీ చేసేది చదువు కన్నా ముందు డిసిప్లిన్ ఉంటే మంచిది, అప్పుడే మంచి స్థాయికి ఎదగలడని చెప్తారు. అలాగే మేము కూడా కష్టపడి చదివి వాళ్ళు కష్టపడి అలాగే చదివించారు. మాకు ముందు ఇక్కడ ఫ్రీడమ్ ఇస్తారు, ఏది కావాలంటే అది చేసుకోవడం, అంటే అల్లరి కాదు కానీ స్వేచ్ఛ, పద్దాకడ చదువు అని కాకుండా ఆనందంగా. పేరు కే ప్రణీత్, నేను శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో చదువుతున్నాను. నాకు 574 వచ్చినాయి, 600కి సెకండ్ ర్యాంక్ వచ్చింది నాకు. అలాగే మా ప్రిన్సిపల్ సార్ తులసి మేడం వాళ్ళు కూడా చాలా బాగా చదివిపించారు మమ్మల్ని. మా టీచర్స్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చదివిపించింది. ఎర్లీ మార్నింగ్ 6కి క్లాసెస్ పెట్టడం, ఈవినింగ్ 8 కల్లా ట్యూషన్ స్టడీ అవర్స్ టైమింగ్స్ పెంచడం, ఎక్స్ట్రా క్లాసులు పెట్టి ఇంకా బాగా చదివిపించడం అన్నీ చాలా చేశారు. వాళ్ళ వల్లే మేము ఇక్కడ దాకా రెగ్యులర్ టెస్ట్ వల్ల కూడా మేము బాగా ఎగ్జామ్స్ రాసాం. ఇక్కడ ముందుగానే బుక్లెట్లు వాటిలో ఎగ్జామ్ రాపించడం వల్ల మాకు అక్కడ చాలా బెనిఫిట్ అయింది. ముందుగానే మేము అలవాటు చేసుకొని రాయడం అది మాకు ముందు ప్రయారిటీ బాగా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, వారికి పీఆర్సీని వెంటనే వెయ్యాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు ఉద్యోగులకి పీఆర్సీ వేయకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 30,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని, పీఆర్సీని రేపు రాబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలంటూ విజయవాడ కలెక్టరేట్ వద్ద కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని, అప్పుల్లో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది 3 రూపాయల వడ్డీకి తెచ్చి బిడ్డల్ని చదివించుకుంటున్నారని వాపోయారు. వారికి ఇచ్చేటువంటి జీతాలు చాలటం లేదని, గత 8 సంవత్సరాలలో ధరలు బాగా పెరిగిపోయాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారని, వీళ్ళ స్థితిగతులను ఆలోచించే సమయం కూడా అధినేతలకు దొరకటం లేదా అని సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే పీఆర్సీని వెయ్యాలని, రాజధాని అమరావతి పోయి చంద్రావతి అయిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఉద్యోగుల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది 3 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి బిడ్డలను చదివించుకుంటున్నారు. ఇచ్చేటువంటి జీతాలు చాలటం లేదు. ధరలు బాగా పెరిగిపోయినాయి. గత 8 సంవత్సరాల్లో 5 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీ వేయాలి, పే రివిజన్ కమిషన్. గత 2 రాష్ట్ర ప్రభుత్వాలు పీఆర్సీని వేయకుండా కాలయాపన చేస్తూ పోతున్నాయి. ఒక ఆయన బటన్ నొక్కితే ఇంకొక ఆయన మరి చంద్రావతి అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళ స్థితిగతులను ఆలోచించే సమయం కూడా దొరకటం లేదు అధినేతలకు. నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను,
ఖచ్చితంగా పిఆర్సీని రేపు రాబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వెంటనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. మీరు దీన్ని ఏదో చిన్న విషయం అనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం రాష్ట్రానికి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు సంతోషంగా లేరు. ఇది కారణం ధరలు, విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, బియ్యం ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. బాడుగలు కూడా, ఇళ్ల బాడుగలు కూడా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో రాబోయేటువంటి 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితంగా 12వ పిఆర్సీని అపాయింట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారిని సున్నితంగా నేను తెలియజేస్తున్నాను. నా మాట విను చంద్రబాబు నాయుడు గారు, వెంటనే పిఆర్సీని వేసి తీరాలని తెలియజేస్తున్నాను. రెండో విషయం చెప్పక తప్పదు. విజయవాడకు వచ్చి రాజధాని రైళ్లల్లో చర్చించుకుంటున్నారు రాజధాని విషయం. నిన్నంతా రైళ్లలో కూర్చొని వింటా ఉంటే తగాదాలు పెట్టుకుంటున్నారు అందరూ. ప్రాంతం ఏదైనప్పటికీ ప్రాధాన్యత క్రమంలో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. త్రాగునీటి సమస్య ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రభుత్వ సహాయ సహకారాలతో త్రాగునీటి సమస్యను రూపుమాపే లక్ష్యంగానే పనిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల త్రాగునీటి సమస్య ఏర్పడిందని, కూటమి ప్రభుత్వం దాన్ని రూపుమాపేందుకు అన్ని విధాల కృషి చేస్తుందని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ నందమూరి నగర్ వైవీరావు ఎస్టేట్స్ నందు 1500 KL సామర్థ్యంతో ఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ ను ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి కుళాయి ద్వారా బిందెలతో నీటిని నింపి మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడారు. త్రాగునీటి సమస్య ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రభుత్వ సహాయ సహకారాలతో త్రాగునీటి సమస్యను రూపుమాపే లక్ష్యంగానే పనిచేస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే శివారు ప్రాంతంలో సైతం అన్ని ప్రాంతాలకు ఇచ్చే సమాన ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి సూచనలు చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. వాటర్ ట్యాంక్ వల్ల మహిళలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నా త్రాగునీటి సమస్య తీరిందని గుర్తు చేశారు. సుమారు 13 కోట్ల వ్యయంతో 15 ఆర్థిక సంఘం AMRUT పథకం జనరల్ ఫండ్ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో జరిగిన సమావేశంలో విజయవాడ నగరంలోని ప్రధాన సమస్యలు చర్చించామని ఎంపీ గుర్తు చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి అయినాక ఈ నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ధి పనులు, గత 5 సంవత్సరాలు అభివృద్ధి పనులు దూరంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ వైవీరావు ఎస్టేట్ అనేది ఈ నియోజకవర్గానికి, విజయవాడ అర్బన్కి చివర. గత ప్రభుత్వ హయాంలో పూర్తి నిర్లక్ష్యానికి గురి కాబడి కనీసం మౌలిక వసతులైనటువంటి తాగునీరు కూడా అందించలేని దుర్భర పరిస్థితిలో ఈ కాలనీని ఇగ్నోర్ చేశారు. వరదలు వచ్చినాయి. వరదలప్పుడు కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీళ్ళని అన్ని సదుపాయాలు చేకూర్చాం. ఇవాళ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటు నగర శివారు ప్రాంతం, ఇది ఆల్మోస్ట్ 58వ డివిజను. దీని తర్వాత అవతల రోడ్ నుంచి అంతా కూడా మైలవరం కాన్స్టిట్యున్సీ రూరల్ ఏరియా అవుతుంది. అర్బన్ ఇక్కడితో క్లోజ్ అయిపోద్ది. కానీ నిర్లక్ష్యం చేయలే. శివారు ప్రాంతాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చాం, దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇవాళ 1500 KL ఇక్కడ వాటర్ ట్యాంక్ని డెవలప్ చేసాం, నిర్మించాం. ఇవాళ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు అయితే చాలా సంతోషంతో, వాళ్ళ సంతోషానికి హద్దు లేకుండా, అవధులు లేకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం. 2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయవాడ ఫ్యూచర్ పాత్ స్కూల్ విజయ దుందుపి మోగించిందని స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారని, 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని తెలిపారు. విజయవాడ ఫ్యూచర్ పాత్ స్కూల్ 2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణతతో ఉత్తమ ప్రతిభ కనపరిచింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు బాణసంచా కాల్చి తమ విజయోత్సవాన్ని ఆనందంగా తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ
విజయవాడ నగరంలోని స్కూల్ 2026 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని చెప్పారు. తమ స్కూల్ నందు 590 మార్కులతో కె కీర్తన ప్రథమ స్థానంలోనూ 588 మార్కులతో పి చరణ్ రెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచారని వెల్లడించారు. ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు 500కు పైగా మార్కులు సాధించడం విశేషమని అన్నారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలను తమ స్కూల్ సొంతం చేసుకోవడం ఖాయమని తెలిపారు. నమస్కారం, నా పేరు మామిడి శ్రీనివాసరావు. నేను ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ని. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు విడుదలైనటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో మా విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చూపించారు. అందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్సలెంట్గా చాలా చక్కగా వాళ్ళు పరీక్షలు రాసి మంచి విజయాన్ని సాధించారు. మరి ముందుగా మా పాఠశాలలో మొత్తం 70 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 68 మంది పాస్ అయ్యారు. 68 మందిలో 590 మార్కులు సాధించి చిరంజీవి కే కీర్తన స్కూల్ టాపర్గా నిలిచింది తను. మరి అలాగే 588 మార్కులతో చరణ్ రెడ్డి సెకండ్ ప్లేస్లో, 584 మార్కులతో షాజియా థర్డ్ ప్లేస్లో స్కూల్లో ఉండటం జరిగింది. మొత్తం 550కి పైగా 13 మంది విద్యార్థులు సాధించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాదు తెలుగు, లెక్కలు, సైన్సు, సోషల్లో 100కి 100 మార్కులు సాధించారు మా విద్యార్థులు. అలాగే హిందీలో 99 మార్కులు హైయెస్ట్ తెచ్చుకోగా, ఇంగ్లీష్లో 98 మార్కులు హైయెస్ట్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఇంతటి చక్కటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందుకు ఇన్ని మార్కులు రావడానికి, ఇంత చక్కటి ఉత్తీర్ణత సాధించడానికి కారకులైనటువంటి మా ఉపాధ్యాయ బృందాలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కీర్తన. నేను ఎల్కేజీ నుండి ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లోనే చదువుకున్నాను. 10th క్లాస్లో 590 మార్క్స్తో నాకు స్కూల్ ఫస్ట్ వచ్చింది. నా చిన్నప్పటి నుండి టీచర్స్ అందరూ నాకు ఎంతో బాగా హెల్ప్ చేశారు. చదువు విషయంలో కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్స్ విషయంలో కూడా నాకు అందరూ బాగా హెల్ప్ చేసి ప్రతి విషయంలో నన్ను ఎక్కువ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇంకా నాకు హ్యాండ్ రైటింగ్ ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే మా ప్రిన్సిపల్ సార్ మాకు హ్యాండ్ రైటింగ్ కోసం స్పెషల్ క్లాసెస్ కూడా పెట్టేవారు. మేమందరం చాలా బాగా హ్యాండ్ రైటింగ్ రాయడానికి, ఇంకా మంచి మార్క్స్ మాకు రావడానికి అదొకటి కారణమైంది. మా టీచర్స్ అందరూ మమ్మల్ని ప్రతి విషయంలో మోటివేట్ చేస్తూ, మేము ఎప్పుడైనా లోయెస్ట్ ఫీల్ అయినప్పుడు కూడా వాళ్ళు మాకు మంచి మాటలు చెప్తూ మమ్మల్ని మోటివేట్ చేసి మాకు బూస్ట్ని ఇచ్చారు. మా మార్క్స్ రావడంలో మా కృషి ఎంతైతే ఉందో, మా పేరెంట్స్ కృషి ఎంతైతే ఉందో, మా టీచర్స్ కూడా అంతే సేమ్ రోల్ ప్లే చేశారు. అందరికీ నమస్కారం, నా పేరు షాజియా. నాకు 584 మార్క్స్ వచ్చాయి. ఇదంతా నేను కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మొత్తం మా టీచర్స్ క్రెడిట్. అది చాలా హ్యాపీగా ఉన్నాను. నేను గెయిన్ చేసుకున్న ఈ మార్క్స్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి. ఇంకా నా హ్యాండ్ రైటింగ్ కానీ, నా నాలెడ్జ్ కానీ మొత్తం పెరిగింది నా టీచర్స్ వల్లే. ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం నా లక్గా నేను భావిస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ విమర్శల్ని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కేబినెట్ సమావేశంలో మంత్రులకు పలు సూచనలు చేసిన సీఎం. ఏఐ, ఐటీపై మంత్రులు అవగాహన పెంచుకోవాలని సూచన. ఏపీ 10th ఫలితాల విడుదల. బాలికలదే పైచేయి. గత ఏడాదితో పోలిస్తే 4% పైగా పెరిగిన ఉత్తీర్ణత. ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు. 10th లో ఫలించిన లోకేష్ వ్యూహం. సమిష్టి కృషితోనే మెరుగైన ఫలితాలు సాధించామన్న మంత్రి లోకేష్. విద్యార్థుల్లో నైతిక విలువలు, సమగ్ర వికాసం కోసం మరింత కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.